పార్థసారథి కేసీఆర్ గారు అంటే అని వాళ్ళు చెప్తారు కనుక మీరు అంగీకరిస్తారని అనుకుంటున్నాం. వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు. అంటే వారికి తెలంగాణ ప్రాంత సమస్యలు ప్రయారిటీస్ తెలిసినంతగా ఇంకెవరికి తెలిసిండే అవకాశాలు ఉండవు. మరి వారే మీరు చెప్పినంతగా పట్టించుకోవట్లేదంటే అది అడుగు వేయకపోవడం అంటారా, తప్పటడుగు వేయడం అంటారా? అంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే వారికి అవగాహన లేదని ఏమి అనటం లేదు. తప్పకుండా తెలంగాణ సమాజం గురించి ఇలా బాగా తెలిసిన నాయకులు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే. దాంట్లో రెండో అభిప్రాయానికి తావు లేదు. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విధాన నిర్ణయంలో వాటిని మనం పట్టించుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. అది ఆచరణలోకి తేవటం చాలా ముఖ్యం. మేమేం కోరుతున్నామంటే ఈ మార్పంతా తెల్లారే జరగాలి, వెంటనే గణాంకాల్లో అభివృద్ధి జరగాలి ఎవరం కోరుకోవటం లేదు. చాలామంది మిత్రులు పేపర్లలో రాస్తున్నారు మీరేందంత వేగంగా మార్పును ఊహించుకుంటున్నారు అని. మేము ఊహించుకోవటం లేదు, అట్లా జరుగుతుందని అనుకుంటే అది చరిత్ర గమనానికి మనం వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క. చరిత్ర తెలుసు, కొంత వర్తమాన పరిస్థితులు విభిన్న దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే ఈ సమస్యలపైన దృష్టి పెట్టండి, ఓ విధాన రూపకల్పనకు ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ కూడా కొంత ప్రయత్నం మొదలైతే అందరంతా అలా చేసి దాన్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఇప్పుడు మీ చేయి ఇందులో ఉందా లేదా సార్? విధాన రూపకల్పనలో ఒక ప్రయత్నం అంటూ మొదలైతే నిజంగా వ్యవసాయంలో కానీ, వృత్తుల విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ, చిన్న సూక్ష్మ పరిశ్రమల విషయంలో కానీ మా వంతు తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. మేము కోరుకునేది అభివృద్ధిని. అంటే వారు కోరుకుంటున్నారా సార్ మీరు మీ పాత్ర? బికాస్ తెలంగాణ ఉద్యమంలో మీరు కీలక పాత్ర, ఒక సిద్ధాంతకర్తగా అట్ ద సేమ్ టైం జేఏసీ చైర్మన్గా ఒక పెద్దరికపు బాధ్యత పోషించారు. ఇప్పుడు నవనిర్మాణం, రాష్ట్రం నవనిర్మాణంలో కోదండరామ్ గారి పాత్ర ఏమిటి సార్? అంటే అఫ్ కోర్స్ ఇష్యూస్ని లేవనెత్తడం, మాట్లాడడం అవన్నీ పక్కన పెడితే కాకుండా క్రియాశీలకంగా పెద్దరికం అన్నా అనకపోయినా మేము ఇందులో క్రియాశీలకంగా పాల్గొన్నాం. కాబట్టి మాకంటూ ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఏదో చట్టపరంగా వచ్చింది కాదు. ఈ బాధ్యత అనేది ఆ ఉద్యమ క్రమంలో వచ్చిన ఒక నైతిక బాధ్యత ఇది. ఆ బాధ్యతను గుర్తెరిగి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మేము కోరేది మేమేం చేయగలమని మీరు అడుగుతున్నారు. ఒకటి, ఆయా రంగాల్లో విధాన రూపకల్పనకు మేము కృషి చేయగలం. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి విధానాలు రావాల్సిన అవసరం ఉంది అనేది మొట్టమొదట ప్రయత్నంగా ఉంటుంది. రెండవ ప్రయత్నం మేము చేయగలిగేది ఏంటంటే మంచి విధానాలు వచ్చినప్పుడు వాటి అమలు కోసం కూడా ఒక ప్రయత్నం చేయగలం. మూడవది ఏంటంటే ప్రజలు తమకు తాముగా చేసుకోగలిగే విషయాలపైన కూడా మేము ఒక ప్రచారం చేయగలం. నాలుగవది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలుంటే వాటిని కూడా మేము ఎత్తి చూపుతూ ఉంటాం. కాబట్టి 4 రకాలైనటువంటి పనులు మేము చేయాలని చెప్పి అనుకుంటున్నాం.